మాత్రం కూడా చెప్తాను. ఎస్. సో అలా చెప్పాలనే ప్రయత్నం మనం కూడా చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటున్నారు? 100% చేయాలి. ఈ మార్పు రావాలి. ఎవరో లంగా లీడర్లు నిలుచుకొని ఇట్లాంటి భాష మాట్లాడితే వాళ్ళతో మేము అగ్రిగా అవును. మెజారిటీ పబ్లిక్ ఫిరోజ్ ఖాన్ లాగా ఉంటుంది. ఎవరో ఆ మైనారిటీ ఫెల్లో ఎవరో మాట్లాడితే పబ్లిక్ కి డైజెస్ట్ కాదు. వాళ్ళు మాట్లాడుతున్నారు వందే మాత్రం మేము చెప్పను అంటే పబ్లిక్కి ఓసా వస్తుంది. పబ్లిక్ ఏమంటుంది అంటే, అరే నువ్వు ఈ కంట్రీలో ఉన్న తర్వాత మొత్తం ఇక్కడిది నువ్వు అడ్వాంటేజ్లు తీసుకున్న తర్వాత నువ్వు ఇలా ఈ స్థాయిలో పెరిగి ఇంత డబ్బులు, ఈ పొజిషన్, ఈ డిగ్నిటీ, ఎంపీ అన్నీ తెచ్చిన తర్వాత ఈ దేశంకి నేను జిందాబాద్ చెప్పను అంటే ఎంత ఫెనాటిక్ ఉండాలి, ఎంత వాళ్ళది ఐడియాలజీ. సో వీలే ఇండియాకి వచ్చిన ప్రాబ్లం వీలే బ్రేక్ చేస్తారు. సింపుల్. సో దానికోసం నేను 100 సార్లు చెప్పిన, అసదుద్దీన్ బి టీమ్ ఫర్ బీజేపీ. ఎందుకంటే అక్కడ జై శ్రీరామ్, ఇక్కడ నారే తక్బీర్. బ్రేక్ చేయాలి. వీళ్ళు వీళ్ళ ఓట్లు తీసుకుంటారు, వీళ్ళు వీళ్ళ ఓట్ల తీసుకుంటారు. ఓట్ల రాజకీయమే, అంతే సింపుల్. దేశం కోసం కాంగ్రెస్ ఉన్నది, దేశం కోసం కాంగ్రెస్ ఉన్నది. ఎలక్షన్ కోసం మోదీ అండ్ అసదుద్దీన్ ఉన్నాడు. ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకోండి. ఒట్టి వాళ్ళ మైండ్లో ఉంటుంది ఏ ఎలక్షన్ ఎట్లా గెలవాలి, అంతే. దట్స్ ఆల్. వేరేది ఏం ఉండదు వాళ్ళ మైండ్లో. నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి, అన్ని లంగా దొంగ మాటలు. సో దేశం కోసం ఫైట్ చేస్తుంది అంటే ఉట్టి ఒక పార్టీ కాంగ్రెస్. ఎవరైనా పార్టీ సెక్యులర్ ఉన్నది అంటే అది కాంగ్రెస్.